హే నమస్తే అందరికీ. మనమైతే బ్యాగ్ సర్దేస్తున్నాం అనమాట. యాడికి పోతున్నా అంటే నేనైతే మా ఊరికి పోతున్నా అనమాట. ఇదిగోండి కార్ ఎక్కేసిన. కార్ ఎక్కి కారు కూడా ఎక్కి బస్సు ఎక్కాల్సినటువంటి స్పాట్కి వచ్చాను అనమాట. సో పక్కనే స్వీట్ హౌస్ ఉంది. స్వీట్ హౌస్లో పోయి ఏమేమి సీట్స్ ఉన్నాయా అని అన్నీ చూసినాం. చాలా కన్ఫ్యూజన్ ఉందబ్బా, ఏమేమి తీసుకుందాం ఏందనేది అర్థమే కాలేదు. ఫైనల్గా అయితే కొన్ని తీసుకున్నాం. మేము కూడా అక్కడ స్వీట్ టేస్ట్ చేసిన. ఇదైతే మలైపూరి అనమాట. మామూలు స్వీట్ లేదు, ఓవర్ స్వీట్ ఉంది. సో ఇదే మధురా స్వీట్స్. అవి తీసుకొని ఇక మన బస్సు కూడా వచ్చింది. బస్సు కూడా ఎక్కేసినాం. విక్రమ్ ట్రావెల్స్లో ట్రావెల్ చేయబోతున్నాం అనమాట. సో బస్సు ఎక్కేసి మన బెర్త్ అంటారా సీట్ అంటారా తెలియదు, మనదైతే అప్పరు. ఇదిగోండి ఇదే మన ఏమంటారు బెడ్ అనుకోండి ప్రస్తుతానికి. సో ఎక్కేసినాం. బయట వ్యూ చూద్దాం. ఏం కనిపిస్తలేదు, చీకటి ఉంది. ఎందుకంటే నేను ఎక్కింది అర్ధరాత్రి. అది కాకుండా నేను కూర్చున్న దగ్గర విండో దగ్గరనే మొత్తం అదేమంటారు స్టిక్కర్ ఉందన్నమాట. సో ఏం కనిపించలేదు. అట్లా ఇక చిన్న కునికేద్దామని ట్రై చేస్తున్నా కానీ అస్సలు వస్తలేదు. అట్లా మ్యూజిక్ పెట్టుకొని ఫోన్ చూసుకుంటే మ్యూజిక్ వినుకుంటే నిద్రపోవడానికి ట్రై చేసిన. వర్కౌట్ కాలేదు. అది చాలాసేపు అలా నుసిలి నుసిలి యాస్ట్ వచ్చింది. ఇంకా చేసేది ఏముంది, ఇక ఎటో గట్ట అడ్జస్ట్ అయిపోవాలి కాబట్టి చిన్నగా కోమాలకి అయితే నేను వెళ్ళిపోయినా. సో మళ్ళీ కలుస్తా, కాసేపు మంచి కునికేసి మళ్ళీ కలుస్తా. అట్లా ఒక పావు గంటనో వండుకున్నట్టున్నా. మంచిగా నిద్ర పట్టింది, లేచిన. ఇక లేచిన తర్వాత ఫోన్ చూసుకునేసరికి మన ఊరు అయితే దగ్గరకు వస్తుంది. ఆల్మోస్ట్ ఇంకొక 10-20 కిలోమీటర్లు ఉంది. ఇంకా లేచి మెలకుతోటి ఇక ముఖం దులుపుకొని సరుకు సామాన్లు ఏమున్నాయో మన అన్నీ చూసుకొని తీసుకొని కింది దిగిన అనమాట. బస్సు నుంచి దిగలే, బెర్తుల నుంచి దిగిన. ఇదిగోండి బెర్తుల నుంచి దిగి ఇక డ్రైవర్ అన్న కాడికి పోయి అన్న మా ఊరు వస్తుంది అన్న జర ఆపే అని చెప్పడానికి వచ్చిన. మా అన్న చెప్పిన ఆ ముందర స్టాప్ కనిపిస్తుంది ఫ్లైఓవర్, అక్కడే ఆపని చెప్పిన. ఆపిండు. లగేజ్ కూడా తీసేసుకున్నా, దిగిన అనమాట ఫైనలీ. అది సంగతి అట్లా అయిపోయిందనమాట. ఇక నేనైతే ఇక మా ఇంటికి జంప్ అవుతుంది అనమాట. వాకింగ్ షురూ చేసిన. ఇంతకీ ఏదంటే ఇది మా ఊరు నార్గట్పల్లి అనమాట. సో నేను నా నీడ అలా కలిసి వెళ్తున్నాం చూడండి. ఎందుకంటే ఆ టైంలో ఎవరు లేరు. తెల్లారగట్ట అరౌండ్ 5 o'clock, 5 కూడా కాలేదనుకుంటా అప్పటికి 4:30. మా వాళ్ళకైతే ఫోన్ చేసిన భయ్య. మా వాళ్ళు గాఢ నిద్ర ఉండి నా ఫోన్ ఎత్తలేదు, ఏం ఎత్తలేదు, వస్తామని కూడా చెప్పలేదు. అది సో అన్ఫార్చునేట్లీ ఇక వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని నేనే వాకింగ్ స్టార్ట్ చేసిన. దగ్గరనే ఉంటుంది డిస్టెన్స్, అరౌండ్ మనకు మా ఇల్లు ఒక ఫ్లైఓవర్ నుంచి అట్లా ఒక 100 కాదు 700 మీటర్స్ ఉంటుంది. సో ఇదే మా ఇల్లు. చిన్నగా నడుచుకుంటా మా ఇంటికాడికి కూడా వచ్చేసిన. ఈడ ట్విస్ట్ ఏంటంటే మా వాళ్ళు ఎంత డోర్ కొట్టినా తీస్తలేరు. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. బాయ్ బాయ్.